దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకి పరిశుద్ధాత్మ దేవుణ్ణి యేసు ప్రభువారు పొందుకోమని చెప్పి వెళ్ళిపోయారు. ఆయన సదాకాలం మనతో కూడా ఉంటాడు అని చెప్పాడు. ఎల్లకాలం మీతో ఉండడానికి అని మాట గురించి చదువుకుందాం. యోహాను సువార్త మనం వెళ్తున్నట్లయితే చదువుకుందాం కూడా 16వ అధ్యాయం 7వ వచనంలో ఇలా రాయబడుతుంది. అయితే నేను మీతో నిత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయును. 14వ అధ్యాయం 16వ వచనం. యేసు ప్రభువు వారు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని ఆదరణకర్తను పంపుతారని చెప్పాడు. మీ యొద్దను ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యము స్వరూపియగు ఆత్మను అనుగ్రహిస్తారు. కదా యోహాను సువార్త 14వ అధ్యాయ 7వ వచనం, యోహాను సువార్త 14వ అధ్యాయ 16వ వచనం కదా. యోహాను సువార్త, యోహాను బలిన సువార్త కన్నడ బైబిల్. ಆದರೆ ನಾನು ನಿಮಗೆ ಸತ್ಯವನ್ನು ಹೇಳುತ್ತೇನೆ, ನಾನು ಹೋಗುವುದು ನಿಮಗೆ ಹಿತವಾಗಿದೆ. ಹೇಗೆಂದರೆ ನಾನು ಹೋಗದೇ ಇದ್ದರೆ ಆ ಸಹಾಯಕ ಕರ್ತನು ನಿಮ್ಮ ಬಳಿಗೆ ಬರುವುದಿಲ್ಲ. ಹಾಗೆ 14:14 ಆಗ ನಾನು ತಂದೆಯನ್ನು ಕೇಳಿಕೊಳ್ಳುವೆನು, ಆತನು ನಿಮಗೆ ಬೇರೊಬ್ಬ ಸಹಾಯಕನನ್ನು ಸದಾಕಾಲ ನಿಮ್ಮ ಸಂಗಡ ಇರುವುದಕ್ಕೆ. నువ్వు ఎక్స్ప్రెస్ బాబు, నువ్వు మొదటి చదివి 3వ లైన్కి వెళ్ళిపోయాడు. 3వ లైన్కి వెళ్ళిపోయాడు. మొత్తం నావర్తుంది కడದಲ್ಲಿ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ತೀಯಲ್ಲ. 14 ಆಗ ನಾನು ತಂದೆಯನ್ನು ಕೇಳಿಕೊಳ್ಳುವೆನು, ಆತನು ನಿಮಗೆ ಬೇರೊಬ್ಬರ ಸಹಾಯಕನನ್ನು ಸದಾಕಾಲ ಅದವಳು చెప్పండి, సదాకాల ನನ್ನ ಸಂಗಡ, సదాకాల ನನ್ನ సంగడ. తెలుగు చదువుకున్నాం. ఎలా చెప్పండి, నా యొక్క ఎల్లప్పుడూ ఉండుటకై. హల్లెలూయా. నా యొక్క ఉండటానికి, నీ యొక్క ఉండటానికి, ఎవరితో ఉండడానికి? మీ యొక్క నా యొక్క ఉండడానికి. లెక్కేయండి, బాగా లెక్కేయండి. స్తోత్రం. కనుక నీ యొక్క నా యొక్క ఉండటానికి ఆయన ఒక ఆదరణకర్తను, పంపించాడు. ఆయన ఎప్పుడు మనతో ఉంటాడు. నేను వెళ్తేనే ఆయన వస్తాడు, నేను వెళ్ళకపోతే ఆయన రాడు. మరి ఆయన వచ్చాడు. ఇప్పుడు ఆయన భూమి మీద క్రియ చేస్తుంది. ఇది పరిశుద్ధాత్మ దేవుడు క్రియ చేసే కాలం. యేసు ప్రభువు చనిపోయి ఆయన ఆరోహణమైన తర్వాత 10 రోజుల తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద దిగొచ్చాడు. ఎలా వచ్చాడు ఆయన? చెప్పండి. బలమైన గాలి. చెప్పండి, ఎలా వచ్చాడు ఆయన? బలమైన గాలి. చెప్పండి, ఎలా వచ్చాడు? అగ్ని. చెప్పండి, ఎట్లా వచ్చాడు? అగ్ని. తర్వాత 4 ఎలా వచ్చాడు ఆయన? చదవండి. అపోస్తల కార్యాలు, అపోస్తల కృత్యాలు, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం చదువుకుందాం. 2వ వచనం. అపోస్తల కృత్యాలు
7 వచ్చిన అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి. హల్లెలూయా. గాలి గాలి దేవుడని పూజ చేస్తారు. గాలి వాయు దేవుడు. పరిశుద్ధాత్మ ఎలా వచ్చాడంట? పరిశుద్ధాత్మ ఎలా వచ్చాడు? వేగమైన గాలి గాలితో వచ్చాడు. రెండోది ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. తర్వాత మరియు అగ్ని మరి అగ్ని. చెప్పండి ఎలాగా? అగ్ని 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 చెప్పండి. ఎవరు? అగ్ని. అగ్ని దేవుడని పూజిస్తాం. నీ తెలియకుండా నీ దేవుడిని పూజిస్తున్నావు. నీ తెలియకుండా నీలో అగ్ని ఉన్నట్టుగా వాక్యం రాయబడింది. నీ తెలియకుండా నీలో పరిశుద్ధాత్మ గాలి నీలో ఉన్నట్టుగా రాయబడింది. పరిశుద్ధాత్మ ఎలా వచ్చాడు? ఫస్ట్గా గాలిగా వచ్చాడు. తర్వాత ఎట్లా వచ్చాడు? అగ్నిగా వచ్చాడు. మూడవది రాయబడింది అగ్ని జ్వాల వంటి నాలుకలు. చెప్పండి. నాలుక. ఎంతమంది నాలుగు లేవు? చేతులు ఎత్తని చూద్దాం. నాలుగు లేని వాళ్ళు అని చెప్తున్నాడు బాబు. రాస్తున్నాడు నాలుగు లేనివాడు. మన వాళ్ళు అంటే బాబు మనం ఏమంటే మాట వరుసకి బాబు అయ్యే నోటు నాలుగు లేనివాడు. అయ్యా నోట్లు ఏం లేదంట. పెద్దోళ్ళు అంటారు ముసలోళ్ళు అయ్యే ఏం పని చేసినావురా వాడికి ఏం లేదు నోట్లో. వాడికి నోట్లు ఒరే ఏం చేశారు అయ్యమ్మాయికి ఏమే నోట్లో. నువ్వు ఎప్పుడు చూసినట్టుంది బాబు. నాలుగు లేకుండా అన్నదా? నాలుగు లేకుండా నీళ్ళు అవుతుందా? పరిశుద్ధాత్మ దేవుడు ఏ రూపంలో అంటే గాలిగా వచ్చాడు. చెప్పండి ఎలా వచ్చాడు? గాలి. గాలి బతుకుతామా? గాలి బతుకుతామా? మన బ్రతికించడానికి వచ్చాడు ఆయన. రెండవది అగ్ని, మంట, వేడి ఉండాలి. అగ్ని ఉండాలి. అగ్ని లేకపోతే ఈ భూమి మీద ఏదో పంచి ఏం చేయాలి చెప్పండి? అగ్ని ఉండాలి, వేడి ఉండాలి, మంట ఉండాలి. ఆ అగ్ని మనల్ని బతికిస్తుంది. మూడవది నాలుక. నాలుక ఏం చేస్తే చెప్పండి? మనల్ని పోషిస్తుంది. అంటే గాలి మనం బ్రతికిస్తే చెప్పండి. గాలి బ్రతికిస్తుంది. మంటనావా? గాలి బతికిస్తుంది. అగ్ని బతికిస్తుంది. నాలుక చెప్పండి. నాలుక పరిశుద్ధాత్మ మన జీవింప చేయడానికి వచ్చాడు. గాలి లేకపోతే మనం బతకలేము. పరిశుద్ధాత్ముడు గాలి రూపంలో వచ్చాడు. వాళ్ళ దగ్గరికి బ్రతికించిన. రెండవది అగ్ని రూపంలో వచ్చాడు. అగ్ని లేనిదే, మంట లేనిదే ఏం లేదు. పొగ రావాలంటే ఏం రావాలా? ఏముండాలి? పొగ రావాలంటే ఏమన్నా చెప్పండి? అగ్ని ఉండాలి. అగ్ని ఉండాలి. అగ్ని లేనిదే పొగ రాదు. ఆ అగ్ని రావాలంటే మనం కట్టెలుగా మార్చబడాలని 20 పుస్తకం రాయబడింది. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లకాలం మనతో ఉండడానికి ఆయన గాలి రూపంలో, అగ్ని రూపంలో, నాలుకల రూపంలో వచ్చేసేసాడు. హల్లెలూయా. నాలుగు రూపంలో ఏం చేస్తాడు? ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నాలుగు రూపంలో ఏం చేస్తాడు? నాలుగు ఏం చేస్తుంది? ఎప్పుడు నాలుగు ఏం చేస్తుంది చెప్పండి? నాలుగు ఏం చేస్తుంది? మాట్లాడుతుంది. నాలుగు ఇంకేం చేస్తుంది? ఉప్పు చూడు అంటది. కారం సరిపోయిందా? ఉప్పు సరిపోయిందా? రుచులు చూసేది నాలుక. తగలిపెట్టేది నాలుక. ఈ నాలుక పాప ప్రపంచం అని రాయబడింది బైబిల్. చెప్పండి. నాలుక పాప ప్రపంచం. చెప్పండి. నాలుక పాపం అంతా ఉండే ప్రపంచం. నువ్వు ప్రపంచం. ఎవరు నువ్వు? నేను చెప్పే కదా మా బైబిల్లో రాయబడిన మాట. ఉందా మాట? యాకోబు రాసిన పత్రిక మనం చూసుకుంటే నీ నాలుక నా నాలుక ఒక పాప ప్రపంచం అని రాయబడింది. చూడండి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. 6వ వచనం యాకోబు రాసిన పత్రికే 3వ అధ్యాయం 6వ వచనం. అమ్మా
నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన ఆ, పాప ప్రపంచమైన పాప ప్రపంచము అని. ఏంటంట నాలుక ఎలాంటిదంట? ప్రపంచం అంతా నాలుక మీద ఉంది. ఎక్కడుంది ప్రపంచం అంతా? నీ కుటుంబం అంతా నాలుక మీద ఉంది. నీ కుటుంబం అంతా ఎక్కడుంది? నాలుక మీద ఉంది. నీ కుటుంబాన్ని కట్టుకోవాలన్న, నీ కుటుంబాన్ని కాపాడుకోవాలన్న ఈ నాలుక మీదే నీ కుటుంబం ఆధారపడుతుంది. గంటలు ఎదుర్కొన్నా గంటదలి 3:6 వచ్చిన ఏవలసిన పుస్తకం వసావడంబడికి యాకో బలిన వసావడంబడికి 3:6 వచ్చిన ದೊಡ್ಡ ಕಾರ್ಯವನ್ನು ಎಷ್ಟು ಕೊಂಚ ಚಿಕ್ಕು ಎಷ್ಟು ದೊಡ್ಡ ಕಾಡನ್ನು ಉರಿಸುತ್ತದೆ ನೋಡ್ರಿ. ನಾಲಿಗೆಯು ಕಿಚ್ಚು ಆ, ನಾಲಿಗೆಯು ಅಧರ್ಮ ಲೋಕ ರೂಪವಾಗಿ ಅಧರ್ಮ ಲೋಕ ರೂಪವಾಗಿ ನಮ್ಮ ಅಂಗಗಳ ನಡುವೆ ಇಟ್ಟಿದೆ. ಲೋಕದ ಕಡಲು ಲೋಕದ ಅಂತ ಬರೀ తెలుగు ప్రపంచం లోకరూపವಾಗಿದೆ. ప్రపంచం ఎక్కడుందంట? చెప్పండి. ప్రపంచం ఎక్కడుంది? నాలుక. ఒక ఆమె నాకు చెప్పింది, బాయి సరిగా ಆಗಿದ್ದರೆ ఏ సరిగా ఇస్తారంట? నోరు బాగుంటే ఊరు బాగుంటుంది. చెప్పండి. ఊరు బాగుండాలంటే నోరు బాగుండాలి. నేను ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినా, వాళ్ళ ఇంటికి ప్రార్థన చేస్తాను. ఏదమ్మా ఇంతమంది నీకు ఫాలోవర్స్ ఉన్నారంటే ఆమెమంటుంది, నోరు బాగుంటే ఊరు బాగుంటుందయ్యా ఆయన చెప్తుంది. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లకాలం నీలోనే ఉండాలని వచ్చాడు, నీతోనే ఉండాలని వచ్చాడు. ఆయన ఎలా వచ్చాడంటే గాలి రూపంగా వచ్చాడు, రెండోది అగ్ని రూపంగా వచ్చాడు, మూడోది నాలుకల రూపంలో వచ్చాడు. ఈ చాలా ప్రాముఖ్యమైన విషయాలు. గాలి లేనిదే మనం బ్రతకలేము, అగ్ని లేనిదే మనం ఏది కూడా వంట చేసుకోలేము, తినలేము. ఆ వ్యర్థ వల్ల ఉండాలి, ఆ మంట అగ్ని వల్ల ఉండాలి. మూడవది ఆ నాలుకలు మనలో ఉండాలి. ఈ మూడింటి ద్వారాగానే ప్రభువును ఆశ్రయించడానికి పరిశుద్ధాత్మ దేవుడు పంపించాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు. చెప్పండి. ఎల్లప్పుడూ చెప్పాలి. ఎల్లప్పుడు చెప్పండి. ఒకసారి చెప్పండి. ఎవరు ఈ మాట చెప్పలేరు. మీ అమ్మతో, మీ పిల్లలతో, మీరు మీ పిల్లలతో చెప్తారా? ఎల్లప్పుడూ నేను బతుకుంటే చెప్పగలరా? చెప్పలే. వాక్యం రాయబడింది ఎల్లప్పుడూ అంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు, ఈ భూమి మీద లేకుండా కొనుక్కోబడినప్పుడు, లేక చనిపోయినప్పుడు, అప్పుడు కూడా ఆత్మదేవుడు మనకు తోడే ఉంటాడు. ఆత్మదేవుడు మనకు తోడే ఉంటాడు. ఈ రోజులో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ యొక్క పరిశుద్ధాత్మదేవుడు మనతో నిలిచి ఉండే, మనతో సంచరించే, మనలో నివసించే విషయాలు మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఇది పరిశుద్ధాత్మ యొక్క కాలం. చెప్పండి, ఏ కాలం ఇది? పరిశుద్ధాత్మ యొక్క కాలం. ఆయన సంచరించే కాలం, ఆయన స్వస్థపరిచే కాలం, ఆయన మనతో మాట్లాడే కాలం, మనతో నడిచే కాలం ఇది. అందుకొరకే పరిశుద్ధాత్మతోటి మనం సహవాసం చేయాలని దేవుని వాక్యం మనకు తెలియపరుచు. పరిశుద్ధాత్మ లేకుండా మనం ముందుకు పోకూడదు. అదే వాక్యం మనం రోమ రాష్ట్ర పత్రికలో రాయబడి అంతపడి చెప్పండి. నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు. చెప్పండి. నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు. రోమ రాష్ట్ర పత్రిక 8వ అధ్యాయము అక్కడ రాయబడిన మాట చదువుకుందాం. 8వ అధ్యాయం చూసినట్లయితే అక్కడ రాయబడింది. 9వ వచనం. క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడైన వాడు కాదు. అంటే వాక్యం రాయబడుతుంది రోమ రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం.
ಕನ್ನಡ ಓದ್ಕೊಳ್ಳಿ. ಕನ್ನಡ ಕನ್ನಡದಲ್ಲಿ ನಿಮ್ಮಲ್ಲಿ 8:9 ನಿಮ್ಮಲ್ಲಿ ದೇವರ ಆತ್ಮನು ವಾಸವಾಗಿರುವಾದರೆ ಶರೀರ ಭಾವ ದೀನರಲ್ಲ, ಶರೀರ ಭಾವ ದೀನರಲ್ಲ, ದೇವರ ಆತ್ಮನಿಗೆ ಅಧೀನರಾಗಿದ್ದೀರಿ. ಯಾವನಾದರೂ ಕ್ರಿಸ್ತನ ಆತ್ಮನು ಇಲ್ಲದಿದ್ದರೆ ಅವನು ಕ್ರಿಸ್ತವನವನಲ್ಲ. ರಾಯಪಡಿಸಿದ మాట, ಯಾವನಾದರೂ ಕ್ರಿಸ್ತನ ఆత్మను ఇల్లదిద్దరే, పరిశుద్ధాత్మ లేకుండా, దేవుని ఆత్మ లేకుండా అని రాయబడి, దేవుని ఆత్మ లేకుండా నువ్వు ఉండకూడదు అని వాక్యం రాయబడింది. నువ్వు ఏ ఆత్మ కలిగి ఉన్నావు? నువ్వు ఎటువంటి ఆత్మ కలిగి ఉన్నావు? నిన్ను నువ్వే పరిశీలించుకోవాలి. ఈ రోజులు చాలా కఠినమైన రోజులు. సాతానుడు ఊరికనే మనం మోసగించే రోజుని. నీ ఆత్మ దేవుడు దయచేసేది. నీ ఆత్మను, ఈ ఆత్మకు మనం లెక్క చెప్పాలి. ఈ ఆత్మకి ఏం చేయాలి? మనం లెక్క చెప్పాలి. అయితే వాక్యం రాయబడింది, నువ్వు దేవుని ఆత్మతో నింపబడితే ఈ ఆత్మ సమృద్ధి కలిగి ఉంటుంది. దేవుని ఆత్మ వేరే, మనుష్యుని ఆత్మ వేరే. అంతమంది చెప్పండి, మనుష్యుని ఆత్మ వేరే, దేవుని ఆత్మ వేరే. బైబిల్లో కొరింథీ రాసిన పత్రికలో రాయబడింది ఆ మాట. మనుష్య ఆత్మ వేరే, దేవుని ఆత్మ వేరే. నీ ఆత్మతో నువ్వు సాధించలేవు. నీ ఆత్మ ఎలాంటిదంటే, చదువుకుందాం, మనం అనుకున్నాం కాబట్టి చదువుకుందాం. కొరింథీ రాసిన పత్రికలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయం 11వ వచనం. ఒక మనుష్యుని సంగతులు అతనిలో ఉన్న మనుష్య ఆత్మకే కానీ అని రాయబడింది. చదవనే 2:11 మొదటి కొరింథీ. ఒక మనుష్యుని సంగతులు మనుషుని ఆత్మకే గాని రాయబడింది. మనిషికి ఒక ఆత్మ ఉన్నదే. చెప్పండి నీకేమున్నది చెప్పాలా? మేరమ్మ కుమారమ్మ నాకు కూడా చూపించారు. తర్వాత ఫోటోలు బాగా తీరు కూర్చున్నారు అక్క చెల్లెలు. ఫోటోలు చూసుకున్నారు, బ్యాగులు చూసుకున్నారు, పోస్టులు చూసుకున్నారు. చూసుకో బాబు, తీరిక లేదు బాబు. చేసి పనికి ఇప్పుడు తీరిక వచ్చింది మీకు. ఆత్మ కలిగి ఉన్నామ్మా నువ్వు. మీరు ఎక్కడుంది ఆత్మ? ఎక్కడుంది? గొంతులో ఉందని చూపిస్తుంది. ఏమ్మా ఆశీర్వాదం తల్లి, ఆత్మ ఆత్మ ఉన్నదా లేదా నీకు? ఉంది కాబట్టి చర్చకు వచ్చింది ఈరోజు. అది రాయబడింది, మనుషుని ఆత్మ. దాని కింద మనం చూసుకుంటూ వస్తే 14 వచ్చిన ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ. ఇప్పుడు చెప్పండి, మనుషుని ఆత్మ, దేవుని ఆత్మ. చెప్పండి, మనుషుని ఆత్మ, దేవుని ఆత్మ. మన ఆత్మ ఎలాంటి తెలుసా? కుంగిపోయే ఆత్మ. చెప్పండి ఎలాంటి ఆత్మ? కుంగిపోతాది. దయ్యానికి కూరైపోతే కుంగిపోతాడు, దయ్యానికి భూమి పెట్టకపోతే కుంగిపోతాడు, దయ్యానికి డబ్బులు దొరకకపోతే కుంగిపోతాడు. మన ఆత్మ కుంగిపోతాడు. రాయబడి శాంతి పుస్తకంలో అదే దేవుని ఆత్మలా కాదు. దేవుని ఆత్మ కుంగిపోదు. దేవుని ఆత్మ కుంగిపోయే ఆత్మ కాదు. మనుష్యుని ఆత్మ కుంగిపోతుంది. దేవుని ఆత్మ ఎన్నడికి కుంగిపోదు. హల్లెలూయా. అందుకొరకే నా ఆత్మ కలిగి మీరు ఉండాలని చెప్పాడు యేసు ప్రభువు. చూడండి, మనం శాంతి రాసిన పుస్తకంలో జ్ఞానోక్తి గారు ప్రోవర్బ్స్ అది రాయబడిన మాట, ఒక మనుషునికి కోరిక తీరకపోతే వాడి ఆత్మ కుంగిపోతున్నాడు.
చూడండి ఇక్కడ రాయబడి సామెతలు రాసిన పుస్తకం సామెతలు మనం చూసినట్లయితే 13వ వచనం 15వ అధ్యాయం 15వ అధ్యాయం 15వ అధ్యాయం 13వ వచనం. సంతోష హృదయము ముఖానికి తేటనిచ్చును, అయితే మనో దుఃఖము ఆత్మను ఏం చేస్తుందా నలిగిపోయేటట్టు చేస్తాం. ఇంకో మాట కూడా ఎక్కడ రాయబడుతుంది, అదే మాట కూడా ఆత్మ కడలు వదిలి 15 13 వాడు ఏదో షణ్ముఖ అంటున్నాడు, వాడు ఫ్రెండ్ పేరు చెప్తున్నాడు, వాడు షణ్ముఖ అంటున్నాడు, వాడు ఉన్నాడా పాణి షణ్ముఖ యాడిపోతావు షణ్ముఖ అదే ఆత్మభంగ అలాంటి మాట కూడా రాయబడింది. సామెత రాసిన పుస్తకం ఆత్మ కుంగిపోతుందని రాయబడింది. సరే, దేవుని స్తోత్రం. రాయబడుచున్న మాట ఏంటంటే ఆత్మ నలిగిపోతుందని రాయబడింది. ఆత్మ మనో దుఃఖము ఆత్మను ఏం చేస్తుందంట నలిగిపోచేస్తుంది. కనుక ఆత్మ మనో దుఃఖం నల్లగొడుతుందండి. ఆత్మ పరిశుద్ధాత్ముడు అలాంటి వాడు కాడు. చెప్పండి పరిశుద్ధాత్మదేవుడు, చెప్పండి పరిశుద్ధాత్మదేవుడు గట్టిగా, పరిశుద్ధాత్మదేవుడు ఇంకొకసారి పరిశుద్ధాత్మదేవుడు అలాంటి వాడు కాడు. అందుకొరకే యేసు వారు అన్నారు, సదాకాలం ఎల్లప్పుడూ మీతో ఉండేవాడిని పంపిస్తాను. చెప్పండి అమ్మ మీరు చెప్పండి, గట్టి చెప్పండి. సదాకాలం ఎల్లప్పుడూ నాకు మీతో అవుతా చెప్పండి. సదాకాలం ఎల్లప్పుడూ హల్లెలూయా నీతో ఉంటాడు ఆయన. నువ్వు గ్రహించు అంతే. గాలిని చూసారా ఎప్పుడన్నా? గాలిని చూసారా? పరిశుద్ధాత్ముడు ఏ రూపంలో ఉన్నాడు? గాలిని చూసారా ఎప్పుడన్నా? పట్టుకున్నావా? పరిశుద్ధాత్ముడు నీకు అలాగే ఉంటాడు. నీకు కనపడ్డాయినా పరిశుద్ధాత్ముడు కనపడ్డా నీ పక్కనే ఉంటాడు, నేను చూస్తూ ఉంటాడు. ఈరోజు చర్చికి వెళ్ళి వచ్చింది కదా, ఈరోజు వాక్యం వచ్చింది కదా, ఈయనేం చేస్తా ఇంటికి వచ్చి ఈయన వాక్యం చెప్పాడు కదా, ఈయనేం చేస్తాడు రూమ్లో పోయి నన్ను చూస్తా, నాతో ఉంటాడు, నీతో కూడా ఉంటాడు. నీ ఆత్మ నా ఆత్మ మనోదుఃఖంతో నలిగిపోతుంది. చెప్పండి ఏమవుతుంది? చెప్పండి నా ఆత్మ మనోదుఃఖంతో ఏమవుతుంది? ప్రతిరోజు మన కుటుంబం మీద జరిగేది మనోదుఃఖంతో మన ఆత్మ నలిగిపోతుంది. పరిశుద్ధాత్మది అలాంటి వాడి కాడు. నలిగిన వారిని బాగు చేయవాడు ఆయన. హల్లెలూయా. నలిగిన వారిని బాగు చేస్తాడు ఆయన. తగిలిపోయిన వారిని సరి చేయవాడు ఆయన. అందువల్ల యేసు వారు చెప్పాడు, తండ్రి ఆత్మ నా మీద పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, నేనేం చేస్తాను? నలిగిన వారిని వినాలి. ఇక్కడ విన్నారా? నలిగిన వారిని బాగు చేయాలి. మన ఆత్మ ప్రతిరోజు ఏమవుతుంది? మనకేముంది? లోపల ఏముంది? ఏమో చెప్పండి, చెప్పాలా? ఏముంది మనలో? లేదా నాకు మనోదుఃఖం లేదు అన్న చేతి చూద్దాం. చేతి ఒక్కలేని ఉండగా అందరికి ఏముంది? మనోదుఃఖం. అందుకొరకే నీ ఆత్మ రోజు ఏమవుతుంది? నలిగిపోతుంది. యేసు వారు ఎందుకోసం పంపబడినా తెలుసుకుంటే చాలు. నలిగిన వారి కోసం పంపబడ్డాడు ఆయన. ఇంకొకసారి చెప్తా, నలిగిన వారి కోసమే పంపబడ్డాడు ఆయన. నలిగిన వారి కోసమే పంపబడ్డాడు ఆయన. హల్లెలూయా.
కాదు, దేవుని వాక్యం రాయబడి మన లోకా సువార్తలో మత్తయి సువార్త మనం చూసినట్లయితే రాయబడిన మాట రాయబడింది. యేసు ప్రభువారు ఎందుకు పంపబడ్డాడో రాయబడింది. మాట చదువుకుందాం. లూకా రాసిన సువార్తలో రాయబడిన మాట చదువుకుందాం. యేసు ప్రభువారు ఎందు నిమిత్తమై పంపబడ్డాడు. మన ఆత్మ 4వ అధ్యాయము 18వ వచనం చివరిలో చదువుకుందాం. 18వ అధ్యాయం 18వ వచనం చివరిలో 4వ అధ్యాయం లూకా సువార్త 4వ అధ్యాయ 18వ వచనం కొనలే తెలుగులోని ఫస్ట్ రాయబడింది. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. చివరిలో చదువుమా, చివరిలో చదువుమా, చివరిలో నలిగిన వారిని విడిపించిన. అదొకటి చెప్పండి. నలిగిన ఎవరినో ఆయన విడిపించడానికి పరిశుద్ధాత్ముడు ఆయన మీద ఉన్నాడు. చెప్పండి. నలిగిన ఎవరినో విడిపించడానికి పరిశుద్ధాత్ముడు ఎవరి మీద ఉన్నాడు. ఇంకోసారి చెప్పండి. నలిగిన అదే అంతే. ఇందాకే గుంపులో పోయిందని చెప్పినారు. నువ్వు ఒక్కొక్కరు చెప్పరా అంటే ఒకసారి ఏసన్న గారి కథ చెప్పినాను. కథ రియల్ జరిగిందండి. అక్కాజీలు ఇద్దరు స్కూల్కి పోయినారంట. అక్కాజీలు ఇద్దరు స్కూల్కి పోతే అక్కకి ఆలోచన వచ్చిందంట, అరే ఈరోజు మంచి సినిమా వచ్చిందిరా, సినిమా దగ్గరికి వెళ్ళిపోతే సినిమా అన్నాను. సినిమాకి వెళ్దామనుకున్నా. వెళ్ళిపోయింది. మ్యాట్నికి వెళ్ళిపోయింది. ఫస్ట్ షోకి వెళ్ళిపోయింది 11 గంటలకు. మళ్ళీ మధ్యాహ్నం స్కూల్ ఉంటుంది కదా, చక్కగా సినిమాకి పోయి ఫోన్ చేసుకుని వచ్చేసిందా. ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోయారు. మధ్యాహ్నం మేడం అడిగిందా. మేడం గారు అడిగితే వీడేం చెప్పినాడు, అక్కేం చెప్పింది, అరే మేడం అడిగితే ఏం చెప్పు, బస్సు పంచర్ అయింది అని చెప్పి. ఏం పంచర్ అయింది? బస్సు టైం పంచర్ అయిందని చెప్పు అని చెప్పి. మేడం నేర్పించి అడిగిందంట, రే ఏమైందిరా లేట్కి వచ్చినావు? మేడం గారండి బస్సు టైర్ పంచర్ అయిందండి అని. వాళ్ళ అక్కడి నుంచి అడిగిందంట, ఏమైందమ్మా? బస్సు టైర్ పంచర్ అయింది మేడం గారు అన్న. ఈ విషయమే చెప్పిందంట అక్క ఆ తమ్ముడికి. కానీ ముందు టైర్ వెనక టైర్ చెప్పలేదంట. ఏ టైర్ చెప్పలేదంట? ముందు టైర్ పంచర్ అయిందా వెనక టైర్ పంచర్ చెప్పలేదంట వాడికి. వాడు అడిగిందంట, రే మేడం అడిగిందంట, ముందు టైర్ వెనక టైర్ అడిగిందంట. వీడేం చెప్పాడు? ముందు టైర్ చెప్పాడు. ఆయామే అడిగిందంట, ఆయామే ఏం చెప్పింది? ఇప్పుడు ఏమైపోయింది? దొరికిపోయింది. అట్లా ఉన్నారు మీరు కూడా. నేను చెప్తేనేమో నా ఆయన బాగా చెప్తారు. చెప్పండి అంటే ఒకటి చెప్పండి. నలిగిన విడిపించడానికి పరిశుద్ధాత్మ హల్లెలూయా అంతా చెప్పండి. మీరు నలిగిపోలేదు. మీరు అందరూ బాగున్నారా? మనోదుఃఖం చెప్ప. మనోదుఃఖం ఆత్మను ఏం చేస్తుంది? బయట రాదు అది. అందుకే డాక్టర్లు అంటారు మనోదుఃఖానికి ఏమి లేదు, మనోరోగానికి ఏమి లేదు. పో అమ్మలకు పో ಮದುವೆಗೆ ಹೋಗಿ ಊಟ ಮಾಡಿ ಬಂದಿದ್ದಮ್ಮ ಆಯ್ತು. ಒಳ್ಳೆ ಆಯ್ತು. వాక్యం రాయబడింది మనోతో ప్రతిరోజు నీ ఇంట్లో ఉండేది, నీ ఒంట్లో ఉండేది ఏంటి చెప్పండి? అందుకొరకే నీ ఆత్మ ఏమవుతున్న రోజు. అందుకే పరిశుద్ధాత్మ ఇచ్చాడు దేవుడు నీకు. నీ ఆత్మ నలిగిపోయే ఆత్మ, తగిలిపోయే ఆత్మ, చెదిరిపోయే ఆత్మ. అందుకొరకే యేసు ప్రభువు వారు ఎందుకు పంపబడ్డా అంటే నలిగిన వారిని. చెప్పండి ఎవరంట? నలిగిన ఎవరునో చెప్పండి. ఆ మాట చెప్పండి. మరి నలిగిన నన్ను బాగు చేయడానికి నాకు ఏం కావాలి? ఏం కావాలి? ఏం కావాలి? బాగా చెప్పారు. ఇటంటే ఏం చెప్పలేదు. ఇటంటే ఏంటి? ఏం కావాలి? చెప్పు. డబ్బులు కావాలంటే ఆయనకి. అది డబ్బులు ఇచ్చే బాగా చేసేపు
పరిశుద్ధాత్ముడు కావాలి. చెప్పడం కావాలా? ఆయన వస్తే నీ నలగొట్టుకున్న ఆత్మ విడిపించబడుతుంది. అందుకని రాయబడింది. చెప్పండి, మనుష్యుని ఆత్మ దేవుని ఆత్మ, దేవుని ఆత్మ ఎల్లప్పుడూ. హల్లెలూయా. మన ఆత్మ ఏం చేస్తుంది ఎల్లప్పుడు? ఇది మన ఆత్మ చేసే పని. ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చారు, ఏం చెప్పమంటూ పక్క ఏం చెప్పమంటా బావా, మన ఆత్మ ఇది. దేవుని ఆత్మ అలాగా నలిగిపోయే ఆత్మను తెప్పల చేస్తాడు. నలిగిపోయిన ఆత్మను బలం పొందింపు చేస్తాడు. నలిగిపోయిన ఆత్మను తిరిగి పునః నిలబెడతాడు. అందుకొరకే దేవుని ఆత్మ పొందుకోమని చెప్పేది. నీ ఆత్మ నిన్ను కుంగదీస్తుంది, నీ ఆత్మని నలిపేస్తుంది, నీ ఆత్మ నిన్ను నాశనం చేస్తుంది. అందుకొరకే నువ్వు దేవుని ఆత్మ కలిగి ఉంటే ప్రతిరోజు నేను వచ్చావు, ప్రతిరోజు నేను అద్భుతాలు జరుగుతాయి, ప్రతిరోజు ప్రభు నీతో సహవాసం చేసి నువ్వు చూస్తావు. అందుకొరకే పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్యలోకి ఎలా వచ్చాడంట? గాలిగా వచ్చాడు. చెప్పండి, ఎలా వచ్చాడు? గాలిగా వచ్చాడు. రెండోది అగ్నికి వచ్చాడు. మూడవది నాలుగుగా వచ్చాడు. ఆ నాలుగులోంచి మాట్లాడుతున్నప్పుడు ఆత్మదేవుడు మనతోటి నువ్వు ఈ దేవుడితో ఎలా మాట్లాడో నేర్పిస్తాడు. మీ యజమానితో మాట్లాడినట్టు, నీ భార్యతో మాట్లాడినట్టు ఆయనతో మాట్లాడుతూ కుదరదు. నీ పిల్లలతో మాట్లాడినట్టు ఆయనతో మాట్లాడుతూ కుదరదు. నీకు నువ్వు దేవుడితో మాట్లాడాలంటే నీకు ఆ నాలుగు రావాలి. ఏనా చెప్పండి? ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ నాలుగుని పుట్టిస్తాడు. నీ భర్తతో మాట్లాడినట్టు, నీ భార్యతో మాట్లాడినట్టు, నీ పిల్లలతో మాట్లాడినట్టు, నీ అక్కతోటి, నీ భావంతో మాట్లాడినట్టు అట్లా మాట్లాడుకున్నాడు దేవునితోటి. హల్లెలూయా. దేవునితో మాట్లాడాలంటే పరిశుద్ధాత్మ ఆ నాలుగు నీకు ఇయ్యాలి. చెప్పండి, చెప్పండి, దేవునితో నేను చెప్పండి. మాట్లాడాలంటే కొట్టాడాలంటున్నారు మీరు. నాకు కొట్టాలని ప్రశ్న ఏంటి? చెప్పండి, దేవునితో నేను కొట్టాడాలంటే నాలుగు కావాలి నాకు. నా భార్య ఏమంటారు? అక్కడ కొట్లాడతాను. చెప్పండి, నేను దేవునితో కొట్లాడాలంటే ఏంటి? చెప్పండి, నేను దేవునితో కొట్లాడాలంటే అమ్మాయి ఇప్పుడు ఉద్యోగం వచ్చింది. అబ్బా, దేవునితో మాట్లాడంటే ఈ నాలుగు ఏముందట? నేను చదువుకున్నాం కదా, పాప ప్రపంచం. చెప్పండి, ఏముంది? ఈ నాలుగుతోటి ఆయనతో మనం మాట్లాడాలి. అందుకొరకే పరిశుద్ధాత్ముడు నాలుగు రూపంగా వచ్చాడు. ఆయనతో ఎలాగో మాట్లాడాలో ఈ నాలుగుకు బోధిస్తాడు, ఈ నాలుగుకి తెలియపరుస్తాడు, ఈ నాలుగుని మనస్తాడు ఆయన. హల్లెలూయా. అందుకొరకే నీ నాలుకతో దేవుణ్ణి స్తుతించాలి. ఆ ఆత్మ నేను వచ్చినప్పుడు ఆ ఆత్మ నీతో మాట్లాడిపిస్తాడు, నేను స్తుతింపజేస్తాను. ప్రతిరోజు నీ ఆత్మను అనగా మనుష్యుని ఆత్మ మనిషిని ఏం చేస్తుంది? కృంగరిస్తుంది. దేవుని ఆత్మ ప్రతిరోజు నిన్ను ఏం చేసి చెప్పండి? ఏం చేస్తామా? ప్రతిరోజు దేవుని ఆత్మ నిన్ను ఏం చేస్తుంది? మోస్తుంది, పడిపోయి నేను లేపుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిరోజు నేను లేపడానికి నీకు తోడుగా ఉంటాడు. కానీ నువ్వు చూడాలి, నువ్వు ఆయన గ్రహించాలి. గాలి నీ పక్కన ఉండి నువ్వు చూస్తున్నావా? చూడలేదు. పరిశుద్ధాత్మ నీ పక్కన చూస్తున్నావా? తెలుసా? పరిశుద్ధాత్మ నీ దగ్గర ఏమన్నా తెలుసా? నువ్వేం చేస్తున్నావు? అటన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన నేను ఒక రోజు అనుకున్నాను, నాకు ఫస్ట్ టైం చూసినప్పుడు నేను బస్సులో పోతుంటే ఆమె ఇదే సంచి తీసింది, ఎట్టేసుకుంది, ఇటు అన్నది ఇటు అంటుంది. ఏంద్రా టైం 12 బస్సులో పళ్ళు ఉడుకుతుంది అనుకున్నా. నేను బస్సులో ఏం చేస్తున్నామే ఇటు బస్సులో పళ్ళు కొడుతుంది అనుకుంటుంది. నాకు అర్థం కాదు.
తర్వాత సంఘం అంటున్నా, అమ్మ మేము 12 గంటలకు బస్సు పళ్ళు పెడుతున్నామంటే అది బస్సు పడిగారు కదా, అయ్యో నెస్పోర్ట్ ఎక్కుతుంది అని చెప్పారు. ఏం చెప్పారు? నెస్పోర్ట్ ఎక్కుతుంది. నాకు అప్పు తెలిసింది. మన చర్చికి వచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంటికి చర్చికి వచ్చిన ప్రార్థన చేస్తారు, అయినా నెస్పోర్ట్ వేసుకొని పోతున్నాడు అయ్యా, అవి చూడకుండా కాపాడు నాయన అని వచ్చి ఆ తొట్టుగా నోరు కడుక్కొని తుడుచుకొని అమ్మయ్యా అని వస్తుంది. ఎందుకంటే ఏమొస్తుంది? స్తోత్రం 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 అంటే పరలోక రాజ్యంలో ఏం వాసన వస్తుంది? ఎవడు నెస్పడేసి వచ్చిన ఎవడు ఒకవేళ బలహీనత నీకు ఉండొచ్చు. ఏమనగా నువ్వు ఈ నాలుగు ఏం చేయి, తీసి మార్చు. పరిశుద్ధాత్మ నాలుగు నాకు తెచ్చి మనోడే తక్కువ నన్ను పుట్టింపులు పెట్టినాడు. నేను అబద్ధం మాట్లాడితే నేను ఏమంటే అబద్ధం మాట్లాడు. తాగితే మనిషి కాదు ఆయన. 2-3 సార్లు కోమలకి వెళ్ళిపోయినాడు. తాగినోడు ఎప్పుడు అబద్ధం చెప్పాడట. హల్లెలూయా. దేవుడు అతను మార్చాడు. ఈరోజు క్రమంగా కూర్చున్నాడు దేవుని సన్నిధానంలో. ఇప్పుడు తన భార్యతో తన పిల్లలతోటి ఇప్పుడు బాధ్యత కలిగి సంసారం చేస్తున్నాడు. ఇంతకు ముందు అయితే ఎప్పుడు డబ్బులు ఉంటాయా, ఎప్పుడు పోయి తాగుదామా, రోజుకు 100-150 రూపాయలు. ఇప్పుడైతే తన జీవితంలో మార్పు వచ్చి 100 రూపాయలు అప్పు కట్టుకుందని ఇప్పుడు ఉంది బాధ్యత. మనిషి ఆత్మ మనిషిని ఏం చేస్తుంది? నల్లగొట్టేస్తుంది, కొమ్మిరిస్తుంది. అది దేని వాక్యం రాయబడింది? దేవుని ఆత్మ ఎన్నటికీ కుంగిపోదు. దేవుని ఆత్మ ఎన్నటికీ నీరసిపోదు. అందుకొరకే నువ్వు చేయవలసిన పని ఏంటంటే నీ దేవుని కొరకై కనిపెట్టుకొని ప్రార్థన చేయాలి. కనిపెట్టి ప్రార్థన చేస్తే ఈ పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి నాలోనికి వచ్చి పడిపోయిన స్థితిలో వచ్చి పడిపోయిన స్థానంలో నుంచి మనలను ప్రతిరోజు పరిశుద్ధాత్మ దేవుడు లేపుతాడు. హల్లెలూయా. ఒకసారి చెప్పండి హల్లెలూయా. ఒకసారి హల్లెలూయా. అందువల్లే యేసు వారు చెప్పారు, ఎల్లప్పుడూ నీతో కూడా ఉండడానికి. నీ పక్కనే ఉంటాడు ఆత్మ, మర్చిపోవద్దు. నువ్వేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నావు, పక్కనే ఉంటాడు. ఎల్లప్పుడూ ఉంటాడు. చెప్పండి చెప్పండి, ఏం చేస్తాయినా? ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు చెప్పండి, ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు చెప్పండి, ఎప్పుడెప్పుడు ఎల్లప్పుడు నీతో. నువ్వేం చేస్తున్నావు చూస్తున్నా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు చూస్తా, నువ్వేమి ఎక్కడ కూర్చున్నావు చూస్తున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు వింటున్నాడు. కనుక జాగ్రత్త. పరిశుద్ధాత్మదేవుడు కార్యం చేసే, పరిశుద్ధాత్మని క్రియ చేసే రోజులు ఇవి. కనుక నువ్వు మర్చిపోవద్దు. నిన్ను ఎవరు చూడలేదు అనుకోవద్దు. నీతో ఎల్లప్పుడూ ఉండే ఆత్మదేవుడిని ఇచ్చాడు. ఒకసారి చెప్తా, ఎల్లప్పుడూ నీతో ఉండే ఆత్మదేవునికి ఇచ్చాడు. ఎల్లప్పుడూ నీతో ఉండే ఆత్మదేవునికి ఇచ్చాడు. హల్లెలూయా. అందుకని ఏది చేసినా సరే నీతో కూడా పరిశుద్ధాత్మదేవుడు మర్చిపోతాడు. రేపు ఆ పరిశుద్ధాత్మదేవుడు లెక్క చెప్పాలి, లేకపోతే. కనుక ప్రార్థన చేసుకున్నాం. మనం పరిశుద్ధాత్మతో కూడా నీతో కూడా ఉన్నాడని గ్రహించాలి. అప్పుడే నువ్వు ప్రతిరోజు దేవుని భయం కలిగి ఉంటావు. చెప్ప ఎలా ఉంటావు నువ్వు? దేవుని భయం కలిగి ఉంటేనే దేవుడు దీవిస్తాడు. యోబు రాసిన పుస్తకం మొదటి అధ్యాయం మొదటి వచ్చి చదవండి. ఏ రాయబడి దగ్గర ఎవరుంది? దేవుడు ఎవరు రాసి నుంచి అక్కడ రాయబడింది చూడండి. ఏ రాయబడి దగ్గర యోబు రాసిన పుస్తకం మొదటి అధ్యాయం మొదటి వచ్చిన చదవాలా? ఆ వాక్యం చదివి ఉంచుకుంది. ಅವನು ದೇವರಲ್ಲಿ
వెళ్ళవను. తెలివైన 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 భయమును భక్తి కలిగి ఉన్నాడు. తర్వాత 9వ వచనం. అని అడుగుగా అపవాది యోగు ఓర్కయే దేవుని యందు భయభక్తి కలవాడే. ఇక్కడ 8వ వచనం దేవుడు ఏం చెప్తున్నాడంటే, అతడు 8వ వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడు సైతాన్ తోటి, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయము, చెప్పండి, భయము భయము భయము. రెండవది భక్తి భక్తి భక్తి. హల్లెలూయా. యోబు కలిగి ఉన్నాడని, యోబు భయంతో భక్తితో ఉన్నాడని దేవుడు చెప్తున్నాడు. సైతాన్ కూడా చెప్తుంది ఏమని, యోబుకి ఏముంది చెప్పండి, యోబుకి ఏముంది? భయం ఉంది. ఇప్పుడు చెప్పండి, భయం ఉంది. మన పిల్లలు కట్టి తీసుకొని నీకేం లేదురా, ఏమేమి తీసుకో, భయం ఉండాలి. అమ్మ భయం ఉండాలా, బుర్రతాళమని ఉండాలా, పెద్ద తాళమని ఇంట్లో. ఇంటికి ఏముండాలా, ఇంటికి బుర్రతాళమన్నా ఉండాలండి, లేకపోతే పెద్ద తాళమని ఉండాలండి. పెద్ద తాళం అంటే ఎవరు? ఏం కూర్చొని కాలు చంపుకొని చూసారా, ఇవన్నీ పెద్ద తాళాలు. ఇవన్నీ ఎవరు? వీళ్ళందరూ ఎవరు? పెద్ద తాళాలు. ఇంటికి బుర్ర తాళం అంటే ఉండాలంట, లేకపోతే పెద్ద తాళాలు ఉండాలి. చూడు లైన్గా వరుస కలతోడు పెట్టుకుని కూర్చున్నారు చూడండి. వీళ్ళందరూ ఎవరు? పెద్ద తాళాలు. ఇంటికి పెద్ద తాళం అన్నా ఉండాలంట, లేకపోతే ఉండాలి బుర్ర తాళం. 50వ తాళం ఉండాలి, లేకపోతే ఇల్లు పాడైపోతుంది, ఆ సంసారం నిలబడదు. వాక్యం ఏర్పడిందంటే యోగుకి ఏం కలిగినాడు చెప్పండి, చెప్పండి, ఏం కలిగి ఉన్నాడు? భయం. దేవుడు ఏం చెప్తున్నాడు యోగు గురించి? భయము. సాతాను ఏం చెప్తుంది? 9వ వచనం ఏం చెప్తుంది చూడండి. 9వ వచనం సాతాను ఏం చెప్తున్నాడు? అదకే యోబును భయభక్తియను దేవరెల్లి అని రాయబడింది. తెలుగు తెలుగు బైబిల్, తెలంగాణ బైబిల్. సాతాను చెప్తుంది యోబు ఎలా కలిగి ఉన్నాడంట చెప్పండి, భయము. తర్వాత భయము, చెప్పండి, భక్తి భక్తి భయము భక్తి. 2 లేవు, ఆమె 2 లేవు. చెప్పండి, భయము భక్తి భక్తి. ఈ 2 నాలో లేవు. ఉండి భయం భక్తి. దేవుడిని జీవించాలంటే భయం ఉండాలా. ఎవరున్నారని? నీతో ఎవరున్నారని చెప్ప, నీతో ఎవరున్నారని? ఆత్మదేవుడు ఎల్లకాలం ఎల్లప్పుడూ నీతో ఉండాలని నమ్మచ్చుకో. అదే భయం అంటే. ఏంటి భయం అంటే? అదే భయము. ఆత్మదేవుడు నాలో ఉన్నాడు కదా, ఆయన చూస్తున్నాడు కదా, అది భయం. భక్తి అంటే ఏంటి? భక్తి భక్తి అంటే ఏంటి? ఏదైనా ఏ పని చేయడం భక్తి అంటే. అబ్బో అగ్నిగుండలు పడిపో అంటే అదే అదే భక్తి అంటే. పడిపోతే నా భార్య ఎట్లా, పడిపోతే నా తల్లి ఎట్లా, వాళ్ళని పోషిస్తా, అది భక్తి. అది భక్తి కాదు. భక్తి అంటే ఏంటంటే ఏం చేయాలా? అగ్నిగుండంలో. అందుకోసం షడ్రేక్ మేషక్ అభ్యర్థిగా దేవుడు ఆశీర్వదించి తెలుసా? వాళ్ళు ఏముంది చెప్ప, ఏముంది? దేవుని కోసం చచ్చిపోతానప్ప నేను, అదే భక్తి. భయం అంటే ఏంటి? ఆయన ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు, నల్ల ఉన్నాడు. ఇది భక్తికి భయానికి ఉన్న వ్యత్యాసం. భక్తి వేరే, భయం వేరే. భక్తి అంటే ఏంటి చెప్పండి? సింహాల బోన్లో దానియేలు వేశారు. భక్తి సింహాలు తింటే తినేసింది, ఓ దేవుని కోసం చచ్చిపోతా నేను, వెళ్ళిపోయాడు, అది భక్తి. భయం అంటే అండి, దేవుడు నన్ను చెప్పండి, దేవుడు నన్ను, దేవుడు నాలో ఎల్లప్పుడు నాలో, ఇది భయం. 2 నీకు నాకు కావాలి. హల్లెలూయా. 2 నీకు నాకు అనుగ్రహించునుగాక.
ఈ రెండు నీకు నాకు మన కుటుంబానికి అనుగ్రహించును కాక. ఈ రెండు నీకు నాకు మన కుటుంబానికి మన గ్రామస్తులు అనుగ్రహించును కాక. ప్రార్థన చేస్తున్నాం. దేవుని భయం, దేవుని భక్తి నీకుంటే చాలు, ప్రతిరోజు నువ్వు దీవించబడతావు. మేము ప్రార్థన చేసి వస్తుంది నీ మీదకి వచ్చి నేను తల చేయబెట్టి తల ఇటు ఊపి ప్రార్థన చేస్తున్నా. ఒక ఆమె అంటుంది, ఒక ఆమె వచ్చి అంటుంది నా దగ్గర, అయ్యా ఆమె తల ఊపి ప్రార్థన చేసేది, నా తల కూడా ఊపి ప్రార్థన చేయాలి. తల ఊపినంతే తల ఊపినంతే, తల చెప్పండి, తల ఊపినంతే ఊపినంతే. నీలో భయం భక్తి లేకపోతే మేము ఎన్నిసార్లు తల కింద పెట్టినా కానీ కాళ్ళు పై పెట్టి ఏం కాదు. సాతాను చెప్తున్నాడు, యోబు దేవుని యందు ఏం కలిగి ఉన్నాడు? డబ్బు కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడు? యోబు చెప్పండి, యోబు దేవుని యందు. ఓ వింటున్నావా? యోబు దేవుని యందు డబ్బు కలిగి ఉన్నాడు. చెప్పాలా అమ్మా మేరమ్మా? ఓ మేరం తల్లి, దేవుని స్తోత్రం. చెప్పండి, యోబు దేవుని యందు ఏం కలిగి ఉన్నాడు? చెప్పాలా ఏం కలిగి ఉన్నాడు? ఏం కలిగి ఉన్నాడు? ఆ భయం భక్తి గొప్ప వారిగా చేస్తాను. అర్థమైందా? వింటున్నావా? పని ఆఫీస్కి వెళ్ళేప్పుడు వచ్చేటప్పుడు ఉన్నప్పుడు ఎవరు చూస్తున్నారు నిన్ను? నేను ఎవరు ఉంటున్నారు? మిమ్మల్ని లేకపోయినా నేను దూరంగా ఉన్నా ఎల్లప్పుడూ ఆయన చూస్తాను. ఈ భయం ఉంటే చాలు, అంతకంటే మంచి ఉద్యోగం ఇస్తాడు దేవుడు, అంతకంటే మంచి స్థానం ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. ఈ రెండు మనం కాపాడుకుంటే చాలు. ఈ భయము, ఈ భక్తి, ఈ రెండు మీరు కాపాడుకుంటే నీలాంటి ధన్యుడు ఈ గ్రామంలో ఉంటాడు, నీలాంటి ధన్యుడు ఈ భూమి మీద ఉంటాడు. దేవుడు దీవించిన అందరూ అలాంటి వాళ్ళే. భయము భక్తి గలవాన్ని దీవించాలి. నెక్స్ట్ నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు నేను కూడా దీవించు, ప్రభు నేను కూడా ఆశీర్వదించాలి. ఈ మధ్యాహ్న సమయంలో, ఈ ఆగస్టు నెల, ఈ 10వ తారీఖు ప్రభు నిన్ను కూడా అలా దీవించమని నిమిత్తమై నీలో ఎల్లప్పుడూ ఉండే ఆత్మదేవుడు అన్నది మర్చిపోబడుతున్నావు. నీ ఆత్మ నిన్ను నలగొడుతుంది, నలిపివేస్తున్నాడు. నీ ఆత్మని చెమలు కొడతాడు, పొంగ చేస్తాడు. అయితే దేవుని ఆత్మ నలిగిన వారిని బాగు చేస్తాడు, చెదరిన వారిని సమకూరుస్తాడు, పగిలిపోయిన వాటిని మళ్ళా చక్క చేస్తాడు, బాగు చేస్తాడు. ప్రార్థన చేద్దామా? చేతులు పట్టి పిలవండి. పరిశుద్ధాత్మ నాలో ఉన్నందుకు స్తోత్రం, ఎల్లప్పుడూ ఉన్నందుకు స్తోత్రం, నిత్యం ఉన్నందుకు స్తోత్రాలు, సదాకాలం ఉన్నందుకు స్తోత్రాలు, ప్రభు రాకడ వరకు ఉన్నందుకు స్తోత్రాలు. పిలవండి, చేతులు పైకెత్తి పరిశుద్ధాత్మ పిలవండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మను క్రియ చేయండి నాయన, పరిశుద్ధాత్మను సహాయం చేయండి, పరిశుద్ధాత్మను క్రియ చేయండి నాయన, పరిశుద్ధాత్మను ఏర్పడి చేయండి ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించాలి, చేతులు పైకెత్తి ప్రార్థించాలి. పరిశుద్ధాత్మనే ఉండదు, సదాకాలం మాలో ఉండివాడ, ఎల్లప్పుడూ మాలో ఉండివాడివే. నా ఆత్మను నలగొడుతుంది, నీ ఆత్మ నన్ను ఉజ్జీవింపజేస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా, పరిశుద్ధాత్ముడా ఎల్లప్పుడూ మా ఇంట్లో ఉండండి అయ్యా. పిలవండి, ఎల్లప్పుడూ మా పిల్లల్లో ఉండండి అయ్యా, ఎల్లప్పుడూ మా యజమానిలో ఉండండి
ఉండండి అయ్యా. ఎల్లప్పుడు మా యజమానురాలుగా ఉండండి అయ్యా. ఎల్లప్పుడు మా ఇంట్లో ఉండండి అయ్యా. పిలవాలి పిలవాలి, పరిశుద్ధాత్మను ఆహ్వానించాలి. హల్లెలూయా. చేతుల పైకి ప్రార్థించండి, చేతుల పైకి పరిశుద్ధాత్మను ఆహ్వానించండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా యేసువే, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా హల్లెలూయా. స్తోత్రమైన అభిషేకమా, ఆత్మాభిషేకమా, నన్ను దీవింపనాపైకి దిగిరమ్మయ్యా. Hallelujah.
మమ్మల్ని దీవించడానికి, వాళ్ళు ఎల్లకాలం ఉండడానికి, వాళ్ళ వచ్చిన కొరకరిస్తూ సహాయం చేసి నీ ప్రతి ఏసునామములో చిన్నావు ప్రభుత్వ ఆరాధన చేయించిన కృప కొరకే దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 ఆయన కనికిరాలు బట్టి దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 ఇంతవరకు మనం తోడే ఉన్నారు కనుక స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం ఆయన కనికిర స్వరూపుడిగా మన మధ్యలో సంచరించిన కొరకు ఆయన స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తుతి ఘనత మహిమానిగా చెల్లించి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 తండ్రి దేవుని కొరకే స్తోత్రాలు చెల్లిద్దాం. కుమారుడు యేసుక్రీస్తు కొరకే స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 పరిశుద్ధాత్మ కొరకే స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 ఆయన త్వరగా రానే ఉన్నాడు కనుక స్తోత్రాలు చెల్లించదు. Hallelujah.